మ్యాడీ ఆఫీస్లో మ్యాడీకి పిఏగా జాయిన్ అయ్యి నాగవల్లికి ఊహించని షాక్ ఇచ్చిన మధు. నిజంగానే మ్యాడీకి మధు పిఏగా జాయిన్ అయ్యిందా? అసలు ఇదంతా ఎలా సాధ్యమైందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ట్విస్ట్ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మ్యాడీ అయితే ఆఫీస్కి వెళ్లే ముందు గుడికైతే వెళ్తాడు. ఇక దేవుణ్ణి వేడుకుంటూ ఉంటాడు. మధు జ్ఞాపకాలు నావిలో ఏవి కూడా ఉండకూడదు, తనని మర్చిపోవాలని అనుకుంటూ ఉండగానే ఇక నిమ్మకాయలో దీపం వెలిగించి ఉంటుంది. ఇక ఆ దీపాన్ని చూసి మధు ఇక్కడికి వచ్చింది పెద్దమ్మ అని వాళ్ళ పెద్దమ్మతో అంటూ ఉంటాడు. మధు ఇక్కడున్నట్టు నీకు ఎందుకు అనిపిస్తుందంటే మధు ఇక్కడ లేదు, నీ మనసులో ఉంది అని చెప్తూ ఉంటుంది. అప్పుడే లేదు, తను వచ్చిందంటానికి సాక్ష్యం అదిగో ఆ నిమ్మకాయ దీపం తనే వెలిగిస్తుంది అని మ్యాడీ అయితే చెప్తాడు. ఈలోగా చిన్ని అయితే వస్తుంది. ఇక చిన్ని వచ్చి ఏంటి శ్రీవారు అని అంటూ పిలుస్తుంది. ఎందుకు నన్ను శ్రీవారు అని పిలుస్తున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు మ్యాడీ. అప్పుడే తాలిబొట్టుని చూపించి మీరు కట్టిన ఈ తాలిబొట్టులో ఒక్కొక్క ముడికి ఒక్కొక్క పేరుంది. మొదటి ముడికి శ్రీ అని, రెండో ముడికి వా అని, మూడో ముడికి రు శ్రీవారు, అందుకనే శ్రీవారు అని పిలుస్తాను అని అంటూ ఉంటుంది చిన్ని. అప్పుడే కాదు విని అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉంటాడు కోపంగా మ్యాడీ అయితే. ఇక వెళ్ళిపోబోతుండగా కాలు స్లిప్ అయ్యి పడబోతూ ఇక చిన్ని మీద పడిపోతాడు. అలా ఒకరికొకరిని చూసుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరి ప్రేమని చూసి పక్కనే ఉన్న మ్యాడీ వాళ్ళ పెద్దమ్మ కూడా చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఏయ్ ఎందుకు పట్టుకున్నావు నన్ను, వదులు అని అంటూ ఉంటాడు మ్యాడీ అయితే. ఇక వదిలేస్తుంది చిన్ని. దాంతో కింద పడతాడు మ్యాడీ. వదిలేమనగానే వదిలేయడమేనా అని అంటూ ఉంటాడు మ్యాడీ అయితే. నేను పట్టుకుందామని ట్రై చేస్తున్నాను, నువ్వే వదిలించుకోవాలని ప్రయత్నిస్తున్నావు అని చెప్తూ ఉంటుంది. చూడు, నీ జ్ఞాపకాల నుంచి పూర్తిగా బయటపడాలని కొత్త జీవితాన్ని నేను మొదలు పెట్టబోతున్నాను. నా కొత్త జీవితాన్ని మాత్రం నువ్వు కదిలించొద్దు అని వెళ్ళిపోతాడు. అప్పుడే ఇక మ్యాడీ వాళ్ళ పెద్దమ్మ అయితే ఇలా అంటూ ఉంటుంది. కొత్త జీవితం మొదలు పెడుతున్నాను అని మ్యాడీ అంటున్నాడేంటత్తయ్య అని అడుగుతూ ఉంటుంది. తను కంపెనీకి ఆఫీసర్గా వెళ్తున్నాడు. టెక్స్టైల్ కంపెనీలో తను ఎండీగా జాయిన్ అవుతున్నాడు. అదే నిన్ను మర్చిపోవడానికి ఇదంతా అని అంటూ ఉంటుంది. అవునా, నన్ను మర్చిపోవడానికి కంపెనీ ఎండీగా వెళ్తున్నాడనమాట. అయితే నేను కూడా అక్కడే జాయిన్ అవుతాను అని అంటూ ఉంటుంది చిన్ని. నువ్వు అక్కడ జాయిన్ అవుతావా, ఎలా జాయిన్ అవుతావు అని అంటూ ఉంటే చూడండి ఎలా జాయిన్ అవుతాను అని చెప్తూ ఉంటుంది చిన్ని అయితే. తరువాత ఇక మ్యాడీ అయితే ఆఫీస్కి వెళ్దామని బయలుదేరుతూ ఉంటాడు. బెస్ట్ ఆఫ్ లక్ బావా అని అంటూ ఉంటుంది. శ్రేయ అయితే థ్యాంక్ యూ శ్రేయ అని చెప్తూ ఉంటాడు మ్యాడీ. బావా నీతో పాటు నేను కూడా రానా అని అంటూ ఉంటే వద్దు, నేను ఈరోజే నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను, ఇప్పుడు నువ్వు వస్తే అక్కడ నాకే ఏం తెలీదు, తర్వాత వద్దు గన్లే అని అంటూ ఉంటాడు మ్యాడీ అయితే. సరే బావా, రేపు కన్ఫామ్గా నువ్వు నన్ను తీసుకువెళ్ళాలి, లేకపోతే నేనే వచ్చేస్తాను అని అంటూ ఉంటుంది. ఏంటి శ్రేయ, ఈరోజే కదా మ్యాడీ వెళ్తున్నాడు, వాడిని ప్రశాంతంగా వెళ్ళనివ్వు అని అంటూ ఉంటుంది నాగవల్లి. నువ్వు వెళ్ళిరా నాన్న, నువ్వు ఆ చిన్ని జ్ఞాపకాల నుంచి పూర్తిగా బయటపడిపోవాలి, పూర్తి దృష్టిని నువ్వు బిజినెస్ మీదే పెట్టు అని నాగవల్లి అయితే చెప్తూ ఉంటుంది. అందుకనే కదా మమ్మీ నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని బయలుదేరుతాడు. అప్పుడే ఇక నాగవల్లి అయితే చిన్ని ఇప్పుడేం చేస్తావు, పూర్తిగా నీ జ్ఞాపకాల నుంచి బయటపడాలని మ్యాడీయే తన అవకాశాలని వెతుక్కుంటూ వెళ్తున్నాడు. ఇంకొన్ని రోజుల్లో బిజినెస్లో పడి పూర్తిగా నిన్ను మర్చిపోతాడు. అప్పుడు శ్రేయకి మ్యాడీకి పెళ్లి చేస్తాను అని అంటూ ఉంటుంది నాగవల్లి మనసులో. తర్వాత ఇక ఆఫీస్కి అయితే వెళ్తాడు మ్యాడీ. వెళ్ళిన తర్వాత అందరూ కూడా మ్యాడీకి వెల్కమ్ చెప్తారు. ఇక మ్యాడీ తన క్యాబిన్లోకి వెళ్ళాక మేనేజర్ని పిలుస్తాడు. మేనేజర్, కొత్తగా పిఏ ఎవరో జాయిన్ అయ్యారన్నారు కదా, వాళ్ళని పిలవండి అని అంటూ ఉంటే వచ్చింది సార్, లోపలికి వస్తున్నారు ఉండండి అని అంటూ మేనేజర్ అయితే చెప్తాడు. వస్తుందా అంటే తను లేడీయా అని అనగానే అవును సార్ తను లేడీయే, టెక్స్టైల్కి సంబంధించింది కదా, అందరూ కూడా ఎక్కువగా లేడీస్ స్టాఫే ఉంటారు, ఈ అమ్మాయి కూడా చాలా తెలివైంది అని అంటూ ఉంటాడు మేనేజర్ అయితే. సరే నా క్యాబిన్కి రమ్మని చెప్పండి అని అనగానే తనైతే
క్యాబిన్కి వస్తుంది. వచ్చిన తర్వాత ఈరోజు అసలు నేను చేయవలసిన పనులేంటి, లిస్ట్ ఉందా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే మీరు ఈరోజు చేయవలసింది అంటూ ఇక లిస్ట్ అయితే చెప్తూ ఉంటుంది. మ్యాడీ తల పైకెత్తకుండా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే ఇదేంటి, ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది అని ఒక్కసారి తల పైకెత్తి చూస్తాడు. అలా తల పైకెత్తి చూడంగానే ఒక్కసారి అక్కడే ఉన్న చిన్నీని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. నువ్వా అని అంటూ ఉంటే, అవును నేనే అని అంటూ ఉంటుంది చిన్ని. నువ్వేంటి, నా పియ్యేవేంటి, అసలు ఎవరు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చారు, ఎవరు జాయిన్ చేసుకున్నారు నిన్ను, మేనేజర్ అని గట్టిగా పిలుస్తాడు. చెప్పండి సార్ అని అంటూ ఉంటాడు. మేనేజర్ అయితే అసలు ఈ అమ్మాయిని ఇక్కడికి ఎవరు అపాయింట్ చేశారు అని మ్యాడీ అడుగుతూ ఉంటే, సెక్రటరీగా కావాలని ఇంటర్వ్యూలు చేశాం సార్, తను సెలక్షన్ అయింది. అలాగే మన ఆ కంపెనీ రూల్ ప్రకారం 2 సంవత్సరాల వరకు సెక్రటరీగా ఇక్కడే పని చేయాలని మొత్తం రూల్ ఉంది కదా సార్. ఏమన్నా మధ్యలో ఏమన్నా తప్పులు చేస్తే మనం జాబ్ తీసేస్తాం, కానీ అగ్రిమెంట్ రాసిన ప్రకారం 2 సంవత్సరాలు తనని ఇక్కడే ఉంచాలి అని అంటూ ఉంటాడు. మేనేజర్ అయితే అది విని ఒక్కసారి మ్యాడీ షాక్ అయిపోతూ ఉంటాడు. విన్నారు కదా అని అంటూ ఉంటే, అసలు నువ్వున్న ఆఫీస్కి నేను రాను, నాకు వేరే కంపెనీ ఉంది కదా దానికి వెళ్తాను అని మ్యాడీ అంటూ ఉంటాడు. అంటే నేను పక్కనుంటే మీకు ఫీలింగ్స్ వస్తాయన్నమాట, అందుకని జారుకుంటున్నారు కదా అని అంటూ ఉంటుంది చిన్ని. ఏంటి, నువ్వు పక్కనుంటే నాకు ఫీలింగ్స్ వస్తాయా, అంటే నీకు దగ్గరైపోయి మళ్ళీ ఇదివరకులాగా ప్రేమగా నీతో ఉంటాననుకుంటున్నావా అని అనగానే, ఏమో రోజు నన్ను చూస్తూ ఉంటే మీకు ఆ ప్రేమ పుడుతుందేమో అని అంటూ ఉంటుంది చిన్ని. అది ఎప్పటికీ కూడా జరగదు. నువ్వు నా ఎదురుగా కూర్చొని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసినా సరే నేను మాత్రం నీ మీద ఉన్న కోపాన్ని అస్సలు కూడా చెరుపుకోను, నీ మీద ద్వేషం అలాగే ఉంటుంది అని మ్యాడీ అయితే అంటూ ఉంటాడు. అలా మ్యాడీ అన్న తర్వాత అప్పుడే ఇంకా మరి ఇంకెందుకు భయం, నన్ను తీసేయమని, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని ఎందుకు చెప్తున్నారు, నాకు పడిపోతారనే కదా భయం అని అంటూ ఉంటుంది మ్యాడీతో. అప్పుడే ఇక మ్యాడీ, లేదు నేను ఇక్కడే ఉంటాను, నువ్వు ఇక్కడే ఉండు, చూద్దు కానీ నెల రోజులు ఉండు, అప్పుడు నీకే తెలుస్తుంది, నీ వైపు నేను కన్నెత్తి కూడా చూడను అని అంటూ ఉంటాడు. మ్యాడీ అయితే సరే ఛాలెంజ్ అని అంటూ ఇద్దరు కూడా ఒకరికొకరు ఛాలెంజ్ అయితే చేసుకుంటారు. అలా ఛాలెంజ్ చేసుకున్న తర్వాత మరుసటి రోజు ఇంకా ఇంటికి వెళ్ళి మ్యాడీ విషయాలేమీ కూడా చెప్పడం, ఇంట్లో వాళ్ళకి తెలిస్తే మళ్ళీ గొడవ చేస్తారని. తర్వాత రోజు మ్యాడీ ఆఫీస్కి మామూలుగా వచ్చేస్తాడు. చిన్ని కూడా వస్తుంది. తర్వాత ఇక శ్రేయ అయితే, అత్తయ్య నేను బావ వాళ్ళ ఆఫీస్కి వెళ్తాను అని అంటూ ఉంటుంది శ్రేయ. అప్పుడే ఇలా వెళ్తూ పంపిస్తుంటేనే దగ్గరవుతారు అని నాగవల్లి ఆలోచించి, సరే నేను కూడా వస్తాను పదా అని ఇద్దరు కూడా బయలుదేరుతారు. అలా బయలుదేరిన తర్వాత అప్పుడే ఇక ఆఫీస్కి వస్తున్నారని మ్యాడీకి కూడా తెలీదు, నాగవల్లి శ్రేయ ఇద్దరు వస్తున్నారని. అప్పుడే ఇక మ్యాడీ అయితే ఇక బల్లి అయితే సడన్గా తన మీద పడుతుంది. బల్లి పడడంతో ఒకేసారి పక్కనే ఉన్న చిన్నీని కౌగిలించుకొని బల్లి బల్లి అని అంటూ అరుస్తూ ఉంటాడు మ్యాడీ. సరిగ్గా డోరు శ్రేయ ఓపెన్ చేసిన వెంటనే చిన్నీని కౌగిలించుకొని ఇక మ్యాడీ అయితే ఉంటాడు. అది చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు నాగవల్లి. శ్రేయ అయితే మ్యాడీ అని గట్టిగా అరుస్తుంది నాగవల్లి. అప్పుడే ఒక్కసారి చిన్నీని వదిలేస్తాడు. ఇదేంటి ఇక్కడుంది అని అడుగుతూ ఉంటుంది నాగవల్లి. తను నా పియ్యే మమ్మీ అని అంటూ ఉంటే, ఏంటి మ్యాడీ, దీని జ్ఞాపకాల్లో నుంచి బయటికి రావాలనే కదా నువ్వు ఈ ఆ కంపెనీకి వచ్చావు, దీన్ని పియ్యగా ఎలా పెట్టుకున్నావు అని అంటూ ఉంటుంది. పియ్యగా నేను సెలక్షన్ చేసుకోలేదు మమ్మీ, నాకన్నే ముందే ఈ ఆఫీస్కి వచ్చి పియ్య అయ్యింది. 2 సంవత్సరాలు అగ్రిమెంటు, అందుకని ఏమి చేయలేకపోయాను. అగ్రిమెంట్ అనేది మనం పెట్టింది కాబట్టి తీసే దీన్ని వెంటనే అని అంటూ ఉంటుంది నాగవల్లి. చూసావా మేడీ, మీ మమ్మీకి కూడా నేను నీకు ఎక్కడ దగ్గరైపోతాను అని ఎంత భయమో, నీ మీద ఎంత నమ్మకం ఉంది అని అంటూ ఉంటే, మమ్మీ తను ఎక్కడికి వెళ్దాం, ఇక్కడే మనకి
ఎంప్లాయీగానే పనిచేస్తూ ఉంటుంది అని మ్యాడీ అయితే షాక్ ఇస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని అనుకునే వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.